ఇవాళ ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి రైతులకు రైతు బంధు అందిందా లేదా అని ఎందుకో రివ్యూ పెట్టవు? వానకాలం రైతు బంధు ఎగబెట్టివి, యాసంగి రైతు బంధు సగం మంది కూడా అయిపోతివి. రుణమాఫీ అందిందా లేదా? 42,000 కోట్లు రుణమాఫీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినవు. మరి అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పిన రుణమాఫీ 42,000 కోట్లు అయిందా లేదా అని రివ్యూ చేయడానికి నీకు సమయం దొరకలేదా రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు రైతు బీమాను దేశములోనే ప్రపంచంలో ఎవరు చేయని పని రైతు బీమాని తెచ్చి రైతులకు భరోసాని ఇచ్చిండు, ధైర్యాన్ని ఇచ్చిండు. ఇవాళ మీరు ఇంతవరకు ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా పైసలు మే నెల వచ్చినా రైతు బీమా పైసలు కట్టలే. ఇవాళ మార్చ్ ఏప్రిల్ మేలో చనిపోయిన రైతులకు రైతు బీమా డబ్బులు రావడం లేదు. దీన్ని రివ్యూ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ వడ్లు కొంటలేరు, వడ్ల కుప్పల మీద రైతులు పిట్టల్లాగా రాలిపోతుంటే దీని మీద రివ్యూ చేయడానికి మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా. 4,000 కోట్లు వడ్లు కొన్న రైతులకు డబ్బులు రావడం లేదు. గొప్పగా చెప్పిన 512 కోట్ల బోనస్ రావడం లేదు. ఇవి ఎందుకు పట్టలేవు రైతులకు? 48 గంటల్లో కేసీఆర్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇయ్యలేకపోతుండ్రో రివ్యూ చేసుకోవడానికి మీకు సమయం లేదా రేవంత్ రెడ్డి గారు? అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద మీకు ఎందుకు లేదు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ అనేక చోట్ల నేనేమి రాజకీయంగా చెప్తున్నటువంటి విషయం అంతకంటే కాదు. ఇవాళ ఉదయం నుంచి ఇవాళ జూపల్లి గారి నియోజకవర్గం కొల్లాపూర్లో తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు రోడ్డెక్కినారు. వాళ్ళని పట్టించుకునే నాతులు లేరు. తరుగు పేరిట కిలోల కొద్ది 4 కిలోలు 5 కిలోలు తీస్తుండ్రని చెప్పి ఇవాళ కొల్లాపూర్లో వాళ్ళు ధర్నా చేసిండ్రు. నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి మండలం జటప్రోలులో ఇవాళ తడిసిన ధాన్యాన్ని కొనండి, మొలకలెత్తుతున్నాయి అని చెప్పి రోడ్డెక్కి రైతులు ధర్నా చేసిండ్రు. జగిత్యాలలో తూకంలో 4 కిలోలు 5 కిలోలు ఎక్కువ పెడుతున్నారు, మాకు బస్తా మీద 5 కిలోలు తీస్తే క్వింటాల్ మీద 10 కిలోలు పోతుంది అని చెప్పి జగిత్యాలలో రైతులు ఇవాళ రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో తంగలపల్లి మండలం జిల్లెల గ్రామంలో వడ్లు కొనుగోలు చేయడం లేదని సిరిసిల్ల సిద్దిపేట హైవే మీద రాస్తా రోకో చేసిండ్రు. అదేవిధంగా సన్నవడ్లు కొంటలేరు, 2 నెలల నుంచి సన్నవడ్లు అమ్ముకోవడానికి కళ్ళంలో వడ్లు పోసి ఎదురు చూస్తున్నామని చెప్పి రాస్తా రోకో చేసినారు. వనపర్తి జిల్లాలో రాత్రి భారీ వర్షం పడి సంచులన్నీ తడిచిపోయినాయి, మక్కలు తడిచిపోయినాయి, కొంటలేరు అని చెప్పి మరి వనపర్తి మార్కెట్ యార్డ్ బయట రైతులు ఇలా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. మా ఈశ్వరన్న గారు నియోజకవర్గం ధర్మపురిలో రాయపట్నంలో కూడా అక్కడ వడ్లు కొనడం లేదని చెప్పి ధర్నా చేసి కంప్లైంట్ ఇస్తే అక్కడ సిఇఓ ప్రభాకర్కు నోటీసులు జారీ అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఏర్వచింతల గ్రామంలో 4 కిలోలు 5 కిలోలు ఎక్కువ జోపుతున్నారు, రైతులకు తరుగు పేరు మీద తాలు పేరు మీద తీస్తున్నారని చెప్పి పిఏసిఎస్ నిర్వాహకులను రూమ్లో వేసి తాళాలు వేసింది. ఇవాళ అంటే రాష్ట్రంలో ఈ జిల్లా ఆ జిల్లా కాదు, రాష్ట్రం అంతా కూడా ఈ సమస్య ఉంటే ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతా ఉంది? ఏదో అంటే చూడు, రోమ్ తగలబెడుతుంటే ఫీడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి లాగా రైతులు చనిపోతుంటే, రైతులు ఆత్మహత్య చేసుకుంటే, రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే, రైతులు ఎండకు ఎండి వానకు తడిచిపోతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ చక్రవర్తి గారు మాత్రం అందాల పోటీల రివ్యూలు ఢిల్లీ ట్రిప్పుల్లో బిజీగా ఉన్నారు. ఇదా రైతుల పట్ల మీకు ప్రేమ? మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చి మిమ్మల్ని నమ్మి నువ్వు ఒకటే నాడు 2 లక్షల పైన రుణమాఫీ చేస్తా అని, 15,000 రైతు బంధు ఇస్తా అని, అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని, పంటల బీమా తెస్తా అని ఒక్కటన్నా వరంగల్ డిక్లరేషన్లోని ఒక్కటన్నా నువ్వు అమలు చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ ఆయనే వచ్చి ఆ డిక్లరేషన్ను వరంగల్లో విడుదల చేసిండు. ఆయన అడగడు, ఈయన అమలు చేయడు. రాహుల్ గాంధీ కూడా బాధ్యత ఉంటుంది కదా, అడగాల్సిన బాధ్యత నీ చేతిలో. రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ ఏముంటుంది రేపు? రాహుల్ గాంధీ రేపు వచ్చి ఉపన్యాసం చెప్తాడు, వింటాడా? ఏమని నమ్మాలి? ఏమని చెప్తావు? వరంగల్లో ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలే అని రాహుల్ గాంధీ ముందుకు క్షమాపణ చెప్పాలి. ఏడాది అర్థమైంది, ఇంకెంతకాలం మోసం చేస్తారు? ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డి గారు
నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయడం లెక్క చూస్తురు, నాకు అప్పు పుడతలేదు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆఖరికి పాకిస్తాన్ను నమ్మి అప్పిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డిని నమ్మి కూడా అప్పిస్తలేడు. నిన్న కూడా ఏదో పేపర్లు చూస్తే పాకిస్తాన్కి అప్పించినట్టు కనబడ్డదు. అంటే నీ పరిస్థితి అట్లా తయారైపోయింది. ఏంది అసలు నీకు పాలన చేతగాక, నీ ప్రజెంటేషన్ సరిగా లేక, నువ్వు ప్రతిపక్షం మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గోతులే నువ్వే పడ్డావు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసినంత సులువు కాదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు, రైతుల కష్టాలు తీర్చాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. తక్షణమే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి. నిన్న వర్షం పడ్డది, ఇవాళ రేపు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులందరినీ కూడా తహసీల్దార్లను, ఆర్డీఓను, డిఎం సివిల్ సప్లైను, జాయింట్ కలెక్టర్లను, కలెక్టర్లను క్షేత్రస్థాయిలో పంపించి మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడండి. అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, తరుగు తాలు పేరు మీద 5 కిలోల నుంచి 10 కిలోల వరకు రైతుల దగ్గర క్వింటాల్కు కట్ చేస్తూ ఉన్నారు కనుక దాన్ని రివ్యూ చేసి తాలు తరుగు లేకుండా కొనుగోలు జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.